ఈరోజు కన్యారాశి వారికి విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం లభిస్తుంది. చదవాలన్న కసి పట్టుదల బాగా పెరుగుతాయి. ఇంకా ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఏదైనా మీటింగులు ఉంటే చాలా బాగా మాట్లాడగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకి, బంగారం వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు స్త్రీలు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విదేశాల నుండి భారతీయులకి పార్ట్ టైం జాబులు చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. విలువైనటువంటి పత్రాలు కానీ లేదా షేర్ల ద్వారా డబ్బులు సంపాదించడం కానీ బాగా పెరుగుతుంది. సంపాదించాలన్న కసి పట్టుదల బాగా పెరుగుతాయి. మీకు అప్పులు కొంతవరకు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. కొత్త క్రెడిట్ సౌకర్యం, అప్పుల సౌకర్యం లభిస్తుంది. మీకు శుభకార్యాల కోసం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. తండ్రి నుంచి ఆస్తి సంబంధించిన లబ్ధి పొందగలుగుతారు. గృహంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామం కూడా చేయగలుగుతారు. ప్రేమికులు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తలు మీ కుటుంబం కోసం కలిసి ఒక చిన్న మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే పాత ఇల్లు మారడం కానీ కొత్త ఇల్లు కొనే ప్రయత్నం కానీ సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి విజయాన్ని అయితే సాధిస్తారు. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.